subscribe my channel. హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ చూడండి మందారం పూలు, ఈ మందారం ఒంటిరెక్క మందారాలు అన్నీ ఈ మందారాలతోటి నేనైతే ఆయిల్ తయారు చేసుకుంటున్నా. అందుకని ఇక్కడ చూడండి ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎన్నో యూట్యూబ్లు వెతకంగా కొన్ని ఆయుర్వేదంలో చెప్తూ ఉన్నారు కదా, సరే ఇది కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే ఇగో కష్టపడి పక్క ఇంట్లో నుంచి పువ్వులన్నీ తీసుకొని వచ్చాను. మా ఇంట్లో అయితే ఒంటిరెక్క పువ్వులు అయితే లేవు, ముద్ద మందారాలు ఉన్నాయి. ఇక్కడ ఒంటిరెక్క పూలే కావాలని చెప్పారు వాళ్ళు, అందుకని ఒంటిరెక్క పూలతోటి మనమైతే ఆయిల్ అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇలా చూడండి ఆయిల్ అయితే వేసేస్తున్నాను నేను. మనకి పువ్వులకు తగినంత ఆయిల్ అయితే తీసుకుందాము, ఎందుకంటే పువ్వులు తక్కువ ఉన్నప్పుడు ఆయిల్ కూడా కొంచెం తక్కువ ఉంటేనే బెటరు. పువ్వులు ఆయిల్ ఎక్కువ ఉండి పువ్వులు తక్కువ ఉండి ఇలా కాదు. ఇదిగో చూడండి నేనైతే ఇంత ఆయిల్ అయితే తీసుకున్నాను ఈ పువ్వులకి. ఇప్పుడే జుట్టు లేకుండా బట్ట బుర్ర మాదిరి తయారవుతుంది. ఇంకో కొన్నాళ్ళు ఇలానే ఊడనిచ్చామనుకో ఇంకేం ఉండదు, పూర్తి గుళ్ళు మనం ఎక్కడికి చేసుకోవాల్సిన అవసరం లేదు. నీట్గా ఊడిపోయి చేతికి వచ్చేస్తాయండి. పిలకల మాదిరిగా అయిపోయింది. అందుకని చెప్పేసి నేనైతే ఈ ఆయిల్ అయితే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏమైనా మీకు ఆయిల్ గురించి కానీ కొత్తగా ఏమైనా తెలిస్తే నాకు సలహాలు ఇవ్వండి అమ్మ తల్లి. ఎందుకంటే చాలా కష్టమైపోయింది నా హెయిర్ మొత్తం. మొన్న ఏమంటారు వినాయకుడి పండగకి మొత్తం రంగులు కొట్టి అప్పటి నుంచి మొత్తం హెయిర్ ఫాల్ అవుతుంది. యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసి ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాను నేను. అని మొత్తం రకాలు వాడినా కానీ జుట్టు పోయే సమస్య ఉంటుందని చెప్పి ఫస్ట్ అయితే ఇదైతే ట్రై చేస్తున్నాను. ఎలా పనిచేస్తుందో చూడాలి. చూడండి ఇంక కొన్నాళ్ళు ఉంటే మొత్తం ఉన్నకాడికి వెళ్ళిపోతాయేమో. ఇలా ఆయిల్ అయితే వేడెక్కుతుందండి. మనం అంతలోపు మందారాలకి ఈ కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలు మొత్తం అయితే తీసేసుకుందాము. ఈ కాడలు ఇగోండి, కాడలు అయితే ఇలా అన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇవి ఆయిల్ అయితే వేసేద్దాము. ఇది ఇక్కడ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ వేసేసి మరగనిచ్చేద్దామండి. ఏం చేస్తామండి, జుట్టు కోసం ఎన్నెన్నో కష్టాలు. ఏదో అంటారు కదా, ఏం జుట్టు పోతుంటే ఏడుపు వచ్చేస్తుంది. నిజమేనా కాదా అండి? ప్రతి ఒక్కరికి అంతే కదా. నాకైతే చాలా ఏడుపు వస్తుందండి. మామూలుగా అస్సలు తలద్వాలంటే భయం వేస్తుంది, అంత దారుణంగా హెయిర్ ఫాల్ అవుతుంది. మరి ఎందుకో ఏంటో తెలియదు, ఫుడ్ లోపమో మరి ఏమో తెలియదు. రోజు తినేదే తింటాం కదా, కొత్తగా అనేది ఏముంటుంది కదా, అయినా సరే హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది చూడండి ఇలా అయితే నేను ఇది మన యూట్యూబ్లోనే సెర్చ్ చేశా. ఒకతను ఆయుర్వేదం అతను చెప్తుంటేను విని పాటిస్తున్నాను. చూద్దాము ఇది ఎంతవరకు మనకి ఫలిస్తుందా అనేది ప్రయత్నం అయితే చేయాలి కదా. అందుకనైతే నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇవ్వండి ఇన్ని మందారాలు దొరికించుకోవడానికి చాలా తిప్పలు పడ్డాను, అన్ని కష్టాలు. ఎందుకంటే మన ఇంట్లో ఉండవు కదా, అది ప్రాబ్లం. ఇక్కడ చూడండి నాకు అనిపిస్తుంది రాబోయే కాలంలో ఒక్కెంటుక రెండెంటుకల కథ ఉండేది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఒక్కెంటుక రెండెంటుకల కథ అలా మిగిలిపోయేలా ఉంటుంది. అలా మిగిలిపోతుందేమో లాస్ట్కి అనిపిస్తుంది. జుట్టు అంతా ఊడిపోయి మొత్తము అలా మిగిలిపోతుందేమో, ఒక్కెంటికే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. అంత దరిద్రంగా అయితే ఊడిపోతున్నాయండి. ఇది చూడండి, మనకి ఇందులో ఉండే కలర్ అంతా ఆయిల్లోకి అయితే దిగిపోతుంది. ఇంకా మనమైతే వీటిని కొంచెం ముడిచిపెట్టుకుందాము. ఇదిగోండి ఇలా అయితే ఏగిపోయింది. ఆయిల్ చూడండి ఏ కలర్ వచ్చిందో అదే కలర్ వచ్చింది. మనమైతే ఇంకా దింపేసేద్దాము. ఇంకా నేను ఇందులోకి ఏం వేయలేదు, మెంతులు అవి ఇవి ఏం వేయలేదు. ఇలా ఒకసారి అయితే ట్రై చేద్దామని చెప్పేసి మనమైతే బంద్ చేసేస్తాం ఇప్పుడు స్టవ్. ఇలా కాంచిన ఆయిల్ని అయితే మనము ఒక 7 రోజులు మొత్తం ఇది చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసి పెట్టుకొని ఒక 7 days అయితే మటుకు వాడకుండా చీకటిగా ఉన్న ప్లేస్లో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత 7 days తర్వాత అయితే వాడుకోండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అంటున్నారు. సరే అయితే ఒకసారి అయితే అందరం ట్రై చేద్దాం, తప్పేం లేదు కదా. అంటే మనం వేరే ఏమైనా వేస్తే అయ్యో వేస్తున్నాం అని భయపడాలి. ఓన్లీ మందారం పూలే కాబట్టి భయం లేకుండా అయితే వాడుకోవచ్చు.
అందుకని మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ట్రై చేస్తాను. ఒక 7 days వరకు అయితే వాడకుండా సేమ్ అలానే ఒక బాటిల్లో పోసి స్టోరేజ్ చేస్తాను. చీకటిగా ఉన్న చోట పెట్టాలి అని అన్నారు. సరే అలానే పెట్టి ట్రై చేస్తాను. చూద్దాం దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా అనేది. నాకైతే చాలా హెయిర్ ఫాల్ అండి, థైరాయిడ్ ఉంది, దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యిద్ది అనుకోవచ్చు. బట్ కానీ ఎప్పుడో ఒకసారి అయ్యేది. బట్ ఇప్పుడైతే మటుకు కంటిన్యూగా స్టార్ట్ అయింది. మొత్తం రోజుకి ఇంత జుట్టు వస్తుంది. జుట్టు పోతుంటే ఎవరికైనా చాలా బాధ కదా. నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా ట్రై చేయాలి అనిపిస్తే నాలా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు ట్రై చేయండి. తర్వాత కొత్తగా మీకేమైనా తెలుసుంటే, అంటే హెయిర్ ఫాల్కి అలాంటి చేస్తే తగ్గుతుందాక అని ఎవరికైనా తెలుసుంటే నాకైతే ఒకసారి కామెంట్ పెట్టండి. నేనైతే మళ్ళీ ట్రై చేస్తాను. దానికి ఏమేమి కావాలి అనేది కూడా కామెంట్ పెట్టండి. అలానే ట్రై చేసి వాడతాను. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే.